హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్టోరీస్. మీరు ఎంతమంది బిగ్ బాస్ ఇష్టంగా చూస్తారు? నేనైతే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ ఫాలో అవుతాను. నా పర్స్పెక్టివ్ లో బిగ్ బాస్ ఆడియన్స్ 3 కేటగిరీస్ ఉంటారండి. ఫస్ట్ కేటగిరీ చాలా ఫోకస్డ్ గా ప్రతి ఎపిసోడ్ ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఏ టాస్క్ ఎలా ఆడుతున్నారు, అబ్బా వీళ్ళు ఇలా ఆడాల్సింది, అలా ఆడాల్సింది, అలా ఈవెన్ లైవ్ కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చూస్తారనమాట. అండ్ సెకండ్ కేటగిరీ వీళ్ళు ప్రోమోస్ అవన్నీ చూస్తారు వీక్ అంతా, అండ్ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వరు అనమాట. అంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకోవాలి కదా. అండ్ ఫైనల్ గా బిగ్ బాస్ హేటర్స్, వీళ్ళు మీమ్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అంటే అట్లీస్ట్ ఈ సోది షో ఏంటిది అలా తిట్టుకోవడానికైనా చూస్తారు. కానీ ఒక్కసారి షో చూడడం స్టార్ట్ చేస్తే మాత్రం ఎవ్రీ ఎపిసోడ్ ఫాలో అయిపోతారు. చాలా ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ కూడా చేస్తాం. నేను కూడా అదే కేటగిరీలో అండి. తెలుగులో అయితే ఇప్పటి వరకు 7 సీజన్స్ వచ్చాయి, ప్లస్ ఒకటి ఓటీటీ సీజన్. నాకైతే పర్సనల్ గా సీజన్ 4 అంటే చాలా ఇష్టం. అదే అండి, అభిజిత్, అఖిల్, మోనాల్, సోహెల్, హరియానా వీళ్ళంతా ఉంటారు కదా. ఆ సీజన్ చాలా బాగా అనిపిస్తుంది. అందరు యంగ్స్టర్స్, గేమ్ స్ట్రాటజీస్ బాగుంటాయి, హెల్దీ కాంపిటీషన్, టాస్క్ కూడా చాలా సెన్సిబుల్ గా అనిపించాయి. మీకే సీజన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఒకసారి హోస్ట్ గురించి మాట్లాడుకుంటే, మామూలు తెలుగు ఆడియన్స్ కి బిగ్ బాస్ తెలీదు, బట్ స్టార్టింగ్ ఎన్టీఆర్ ఫేమ్ అండ్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం టీవీలో కనిపించడం అలా చాలా హైప్ వచ్చింది. సో బిగ్ బాస్ సీజన్ 1 ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు హోస్టింగ్ లో. అండ్ తర్వాత సెకండ్ సీజన్ వచ్చి నాని. ఎన్టీఆర్ తో కంపారిజన్ అని కాదు కానీ నాని కూడా చాలా బాగా చేశారు ఆయన ఓన్ స్టైల్లో. నాకైతే నాని యాంకరింగ్ కూడా చాలా బాగా నచ్చింది. బట్ ఈ ఆర్మీస్ అంట, ఫ్యాన్ వార్స్ అలా ఇంపాక్ట్ అయ్యారు కొంచెం. అండ్ తర్వాత మన నాగార్జున గారు, ఈయన హోస్టింగ్ కూడా చాలా కూల్ గా చేస్తారండి. ఎలా అనిపిస్తుంది అంటే కట్ట విరగకూడదు పాము చావాలి అన్నట్టు ఉంటది కదా, అలా అనిపిస్తుంది. కానీ ఒకందుకు ఇలానే బెటర్ ఏమో, కంటెస్టెంట్స్ కి ఎక్కువ నెగిటివిటీ రాకుండా ఉంటుంది కదా. కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్. ఫస్ట్ వచ్చి తేజస్వి గౌడ. ఈమె చాలా మందికి తెలిసే ఉంటుంది, సీరియల్ యాక్ట్రెస్ అండ్ తమిళ్లో కూడా చేశారు. లాస్ట్ సీజన్ రన్నర్ అమర్దీప్ వాళ్ళ వైఫ్. వీళ్ళ కపుల్ కూడా చూడడానికి చాలా బాగుంటారు. అండ్ మీకు గుర్తుంటే లాస్ట్ టైం స్టార్ మాలో ఒకసారి 1 డే బిగ్ బాస్ అని జరిగిందనమాట. అందులో అమరం తేజుని ఫైనలిస్ట్లు, అప్పటికి ఇంకా వీళ్ళకి పెళ్ళవ్వలేదు. సో ఈమెకు కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ యాడ్ అన్ అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ టైం అమర్ రన్నర్ అప్ కాబట్టి ఆయన ఫ్యాన్ బేస్ కూడా యాడ్ అవుతుంది. గేమ్ ప్లే కూడా బాగుంటే ఖచ్చితంగా చాలా వీక్ సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. ఈమె యూట్యూబర్, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ఇలా చేస్తుంటారు. కొన్ని సీరియల్స్ లో కూడా ఏదో కనిపించారు. అండ్ నౌ ఒక షో స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ఒక షోలో చేస్తున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు. తిను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చి ఇంద్రనీల్. ఈయన పేరు చెప్తే ఎంతమంది గుర్తుపడతారో తెలియదు కానీ మొగలి రేకులు సీరియల్లో ధర్మ, ఇప్పుడు చాలా మందికి స్ట్రైక్ అయి ఉంటది కదా. ఈయన కూడా చాలా సీరియల్స్ లో యాక్ట్ చేశారు. కరెంట్లీ అయితే ఏ సీరియల్స్ లో చేయట్లేదు. సో ఈయన కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చి కమిడియన్ బబ్లు. ఈయన యూట్యూబ్ లో చాలా సిరీస్ లో కనిపించారు. ఆయనకు కూడా ఒక ఛానల్ ఉంది. అండ్ లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి నేనేం బాగానే వినిపిస్తుంది. ఈసారి అయితే ఫైనల్ అంటున్నారు. అండ్ రీసెంట్ గా ఏదో తిరుమల వీడియో కూడా పెట్టారనమాట. నేను అనుకున్నది జరిగింది అది ఇది అన్నట్టు. మేబీ ఈయన కూడా కన్ఫర్మ్ గా హౌస్ లో వెళ్తున్నారేమో. ఇక నెక్స్ట్ వచ్చి సౌమ్యారావు. ఈమె సీరియల్ యాక్ట్రెస్, ఈటీవీలో చేసేవాళ్ళు. అండ్ జబర్దస్త్ లో కూడా ఒక సీజన్ కి యాంకరింగ్ చేశారు. అండ్ ఇప్పుడు అగైన్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా చేస్తున్నారు. సో ఈమె కూడా ఫైనల్ కంటెస్టెంట్. ఇంకొకరు సహర్ కృష్ణన్. ఈమె మిస్ ఏపీ 2018 or 2019 అనుకుంటాను. తిను కూడా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేశారు. తను కూడా ఫైనల్ కంటెస్టెంట్. ఇక ఎవ్రీ సీజన్ లో సింగర్ అయితే మ్యాండేటరీ కదా. ఈసారి అయితే సింగర్ సాకేత్ వెళ్తున్నారు. ఆయన కూడా ఫుల్ ఫన్నీగా ఉంటారు. ఇంకొకరు వచ్చి యష్మి గౌడ. తిను కూడా సీరియల్ యాక్ట్రెస్. ఫస్ట్ జీ తెలుగులో ఏదో సీరియల్స్ చేశారు. అండ్ రీసెంట్ గా స్టార్ మాలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నెగిటివ్ రోల్ ప్లే చేశారు. తిను ఎక్కువ మాట్లాడరు కానీ బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. బిగ్ బాస్ కి ఇలాంటి కంటెస్టెంట్స్ కూడా ఇంపార్టెంటే కదా. నెక్స్ట్ హీరో ఆదిత్య ఓం. ఈయన పేరు ఎవరికి తెలిసిండకపోవచ్చు, బట్ లాహిరిలో ఆ మూవీలో అండ్ ధనలక్ష్మి ఐ లవ్ యూ ఇలాంటి ఓల్డ్ మూవీస్ లో తీశారు. తర్వాత పెద్ద మూవీస్ ఏం క్లిక్ అవ్వలేదు, బట్ ఆయన కూడా ఈసారి కన్ఫర్మ్ కంటెస్ట్. నెక్స్ట్ వచ్చి సీరియల్ యాక్టర్ నిఖిల్. ఈయన కూడా చాలా సీరియల్స్ లో యాక్ట్ చేశారు. స్టార్ మాలో అయితే గోరింటాకు సీరియల్ హీరో, అక్కడ నుంచి ఫేమస్ అయ్యారు. నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ ఎవరంటే బెజవాడ బేబక్క. ఈమెవరు అనుకుంటున్నారా? ఒకసారి యూట్యూబ్ లో చూడండి, మా వీడియోస్ అన్ని వస్తాయి. జనరల్ గా యూట్యూబరే, కామెడీ వీడియోస్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చి అంజలి పవన్. ఈమె కూడా ప్రీవియస్ గా సీరియల్స్ లో చేసేవాళ్ళు. మొన్న రీసెంట్ గా ఒక డాన్స్ షోలో కూడా రన్నర్ అయ్యారు.
అండ్ వీళ్ళ పేరు అండ్ వీళ్ళ పాప కూడా చాలా ఫేమస్ అన్నమాట. చందమామ అని చాలా క్యూట్ గా ఉంటుంది. తను కూడా ఈసారి ఫైనల్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చి హీరో అభిరామ్ వర్మ. ఈయన చిన్న చిన్న మూవీస్ ఏవో తీశారు. ఈయన కూడా ఈసారి కన్ఫర్మ్ కంటెస్టెంట్. అండ్ ఇంకొక ఫైనల్ కంటెస్టెంట్ వచ్చి యాదమరాజు. ఈయన అప్పట్లో శ్రీముఖి వాళ్ళతో కామెడీ షోస్ చాలా చేసేవాళ్ళు. అండ్ రీసెంట్ గా అగైన్ కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్ ఆ షోలో కూడా ఉన్నారు. ఈయన కూడా పక్కా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చి సీత. ఈమె ఎవరంటే బేబీ మూవీలో నెగటివ్ క్యారెక్టర్ చేశారు కదా, అండ్ ఆ మూవీలో క్యారెక్టర్ నేమ్ కూడా సీతనే, ఆ అమ్మాయి. నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ న్యూస్ రీడర్ కళ్యాణి. ఈమె కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అంటున్నారు, చూడాలి. నెక్స్ట్ ఫైనల్ కంటెస్టెంట్ సనా. తిను కూడా ఫేమస్ మూవీ ఆర్టిస్ట్, చాలా సినిమాల్లో కనిపించారు అండ్ ఈ మధ్య సీరియల్స్ కూడా చేస్తున్నారు. తిను కూడా వస్తున్నారు ఈసారి. నాకు తెలిసిన ఇన్ఫో వరకు ఇప్పుడు వీళ్ళంతా అయితే ఫైనల్ కంటెస్టెంట్స్ అండి. ఇంకా లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఏమైనా ఉంటే సెప్టెంబర్ 1st రోజే చూడాలి. అండ్ ఇంకొన్ని నేమ్స్ వినిపిస్తున్నాయి, అభినవ్ గోమటం, అమృత ప్రణయ్, ఇలా ఫేమస్ నేమ్స్ వినిపిస్తున్నాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు ఫైనలా కాదా అన్నట్టు. అండ్ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న సీజన్ 8 కమింగ్ సండే సెప్టెంబర్ 1st 7 PM కి స్టార్ట్ అవబోతుంది. స్టే ట్యూన్ గైస్. And don't forget to subscribe my channel Harika Stories for more interesting updates.